మా గురువులు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, అశ్వమేధ యాగం మొదలుకొని అంకాలమ్మ జాతర వరకు భారతదేశం అంతా ఒకే సూత్రంతో ముడిపెట్టబడింది అన్నారు. ఇక్కడ వాళ్ళ వాంగ్మయాన్ని మనం పరిశీలించినా, వాళ్ళకున్న విజ్ఞానాన్ని పరిశీలించినా వాటికి వైదిక మూలాలు గోచరిస్తాయి. అది వేద సంస్కృతి ఎలా భావించిందంటే ఈ సమాజాన్ని ఇవన్నీ కలిపి ఒకే భగవత్ స్వరూపంగా భావించింది. నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమో నమః అంటూ ఉపవీతాయ, కృష్ణవీతాయ ఇలాంటి శబ్దాలతో ఉపవీతుడై అంటే యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణుడు మొదలుకుని, వ్యాపారం చేసే వాణిజ్యవేత్త మొదలుకుని, పాలన చేసే క్షత్రపాలకుడు మొదలుకుని, వేటగాడు, వ్యవసాయదారుడు, కుమ్మరి, కమ్మరి అందరూ కలిపి ఒకే భగవత్ స్వరూపం అనే భావన వేదాల్లోనే మనకు కనిపిస్తుంది. నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమః అన్నప్పుడు అంటే వివిధ జీవన విధానాలే చెప్పారే గాని ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. ఒక్కొక్క విధమైన విషయం ఇచ్చారు. అంతఃసూత్రం మాత్రం సనాతన ధర్మ సంస్కృతియే. అందుకే మనం జానపదుల వాంగ్మయాన్ని పరిశీలించినా, జానపదుల కళా రీతుల్ని మనం పరిశీలించినా, వారు పాడే పాట, ఆడే ఆట, పలికే మాట అన్నిట్లోనూ కూడా సనాతన ధర్మ పరంపరే గోచరిస్తుంది. ఒక మణిపురిలో మనం నృత్యాన్ని పరిశీలిస్తే రాసలీల వారి నృత్యం మణిపురి జానపద శైలి అంత అందంగా మిగిలిన నృత్య శైలి చేయలేవు, అంత బాగా చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద డప్పులు తీసుకుని దుముకుతూ ఆడే పాటలన్నిట్లో కూడా మన పురాణ గాథలే ఉంటాయి, మన వైదిక భావాలే కనబడుతుంటాయి. ఆలోచిస్తుంటాయి.